ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ను తెలంగాణ ఏసీబీ ప్రశ్నించి అరెస్టు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ కీలక నేతలు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కేటీఆర్పై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతినిచ్చారని, అతి త్వరలోనే దీనిపై సీఎస్ నుంచి అధికారిక ఆదేశాలు ఏసీబీకి వెళ్తాయని కూడా అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ మాటని పునరుద్ఘాటిస్తున్నారు. అది మనం కూడా చూసాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, కేటీఆర్ అరెస్టు అనివార్యం అంటారా? ఎస్ లక్ష్మీ, నాకు ఇప్పటికైతే ఆ రకమైనటువంటి ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి అంశం, ఈ యొక్క స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ అరెస్టు ఈ యొక్క వారంలోనే జరుగుతున్నటువంటి ప్రచారం అయితే జరుగుతున్నది. ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా కేటీఆర్ మెడకు చుట్టుకుంది. దీంతో ఇప్పటికే ఆ రోజు ఉన్నటువంటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఈ యొక్క ప్రధానంగా ఇటు కేటీఆర్తో పాటుగా ఆయన కూడా విచారణను ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గత అక్టోబర్లోనే ఈ యొక్క దీనికి సంబంధించి కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ స్కామ్లో కేటీఆర్ పేరు ఉన్నందున ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసింది. గవర్నర్ కూడా దీనికి సంబంధించి అంటే ఏసీబీ అధికారులు విచారించేందుకు ప్రభుత్వంకి లేఖ రాస్తే ఆ లేఖను గవర్నర్కు పంపడంతో గవర్నర్ కూడా దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత, వివిధ సూచనలు తీసుకున్న తర్వాతనే కేటీఆర్ను కూడా ఇటు విచారించేందుకైతే అనుమతి ఇవ్వడం జరిగింది. రాత్రి అంటే దీనికి సంబంధించి సుమారుగా 4 గంటల పాటు క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత ఈ చర్చలో ప్రధానంగా కేటీఆర్ను అరెస్ట్ చేస్తే జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయని దానిపైన కూడా క్యాబినెట్ చర్చించింది. ఆ తర్వాత అరెస్టు కానీ లేకపోతే విచారణ కానీ జరిగితే అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగితే ఏ విధంగా దాన్ని అరికట్టాలని చెప్పేసి దానిపైన కూడా క్యాబినెట్ అయితే సుదీర్ఘంగా చర్చించింది. మెజారిటీ క్యాబినెట్ సభ్యులు కూడా కేటీఆర్ సంబంధించినటువంటి విచారణ చేయాల్సిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రికి సూచించడంతో ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీంతో గవర్నర్ లేఖను అయితే సిఎస్కు ఇప్పటికే పంపడం జరిగింది. సిఎస్ కూడా ఈ యొక్క ఏసీబీ అధికారులకు ఈరోజు అందించేటువంటి అవకాశం ఉంది. దీంతో ఏసీబీ అధికారులు మరి నోటీసులు ఇచ్చిన తర్వాత కేటీఆర్ని అయితే విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 2023లో అక్టోబర్లో జరిగినటువంటి ఈ కార్ రేస్ సక్సెస్ కావడంతో మరొకసారి కూడా 2024లో ఈ యొక్క ఈ కార్ రేస్ నిర్వహించాలని చెప్పేసి, ఫార్ములా ఈ కార్ రేస్ను ఇక్కడ నిర్వహించాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి అంశంలో తానే దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకోవడం జరిగింది. దీంతో 55 కోట్ల రూపాయలు అంటే 3 దఫాలుగా విదేశీ కరెన్సీ రూపంలో వెళ్ళినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ యొక్క సంస్థలకు సంబంధించి ఇటు ఆర్థిక శాఖ అనుమతి కానీ, లేకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అనుమతి లేకుండానే, ఇటు సిఎస్ అనుమతి లేకుండానే ఈ యొక్క నిధులు విడుదల చేయడం, ఇటు పాలక మండలి యొక్క అనుమతి లేకుండానే నిధులు విడుదలని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులు అయితే విచారణ చేపట్టారు. ఈ విచారణకు సంబంధించి ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వానికి ఇవ్వడంతో ఈ యొక్క లేఖను గవర్నర్కి ప్రభుత్వం పంపడంతో గవర్నర్ కూడా ఈ నెల రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇటు విచారణకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు కేటీఆర్కి సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ కూడా గతంలో చెప్పడం జరిగింది, బరాబర్గా 55 కోట్లు మేము విడుదల చేశామని కూడా చెప్పడం జరిగింది. కానీ 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం ఇటు ఆర్బీఐ అనుమతి లేకుండా, ఇటు పాలక మండలి అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేవలం మౌఖికంగా ఫోన్ కాల్ తోటి ఇటు అప్పుడే అరవింద్ కుమార్ ఐఏఎస్ అప్పుడు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి తాను యొక్క నిధులను విడుదల చేయడంతో ఇటు అరవింద్ కుమార్ను, అదేవిధంగా ఇటు కేటీఆర్ను కూడా విచారించాలని చెప్పేసి భావిస్తున్నారు. కేటీఆర్ విచారణ ఒక పొలిటికల్గా, రాజకీయంగా ఇటు రాష్ట్రంలో అటు చర్చకైతే దారితీసింది. కేటీఆర్ రేపు మాపు అరెస్ట్ ఖాయం అంటూ కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే విచారణకు సంబంధించినటువంటి నోటీసులు ఇటు ఇవ్వబోతా ఉన్నారు. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత వెంటనే విచారణ ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. అతనే స్వయంగా ఒప్పుకోవడం కానీ, ఇటు అరవింద్ కుమార్ కూడా నోట్ ఫైల్ రాసిచ్చినటువంటి నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని బరాబర్ ఇందులో తప్పు జరిగిందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఈ యొక్క ఆరోపణలే కాదు,
దేనికి కూడా పొంతన లేదు. అగ్రిమెంట్ చేసుకున్న దానికి దాంతోపాటుగా డబ్బులు చెల్లించిన దానికి కూడా వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ముందు డబ్బులు చెల్లించి తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నటువంటి విధానం కూడా తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేటీఆర్ దీంట్లో బాధ్యుడే అని చెప్పి అతని యొక్క శాఖకు అతను బాధ్యత వహించాలని చెప్పి అతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క డబ్బులు విడుదలయ్యని చెప్పేసి కూడా అప్పటి ఐఏఎస్ ఒప్పుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ కేటీఆర్ను విచారణకు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ విచారణలో తప్పకుండా ఈ 2-3 రోజుల్లోనే విచారణ తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రంలో కేసీఆర్ అరెస్టుకు పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంది. గందరగోళమైనటువంటి వాతావరణం కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఈ అరెస్ట్ నేపథ్యంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ అరెస్టు పైన ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఈ యొక్క అయితే ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైనా కూడా ఈ ప్రాథమికంగా అరెస్టులు జరగడం ఏదైనా ఉంటే కోర్టుకు సెలవులు ఉన్న వీకెండ్లో ఎక్కువ అరెస్టులు చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. ఈసారి కూడా కేటీఆర్ కూడా శని ఆదివారాల్లో ఇలాంటి అవకాశం ఉండే అవకాశం ఉంది, అరెస్ట్ చేసే అవకాశం. కోర్టులో ఎక్కువ సెలవులు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడే అరెస్ట్కి ముందుకు వెళుతూ ఉంటాయి ప్రభుత్వాలు. కానీ ఏవైనా ఈ వీకెండ్లో చేసే అవకాశం ఉందంటారా? రాంబాబు, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్ రాంబాబు, ఏదైతే మనకి వీకెండ్ ఉందో కోర్టుకి సెలవులు ఉండే రోజులు ఉన్నాయో ఆ రోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉందంటారా కేటీఆర్ని? అంటే విచారణ సందర్భంగానే ఇప్పటికే అంటే నోటీసులు అయితే ఈరోజైతే ఏసీబీకి అయితే సిఎస్ నుండి నోటీసులు అంటే లేఖ అందుతుంది, విచారణకు సంబంధించినటువంటి లేఖ అందుతుంది. ఆ తర్వాత ఏసీబీ అధికారులు దీనికి సంబంధించినటువంటి కేటీఆర్ను విచారించేందుకు నోటీసులు జారీ చేస్తారు. ఇప్పటికే ఇటు అరవింద్ కుమార్ను విచారించేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు కేటీఆర్కు నోటీసులు ఈరోజు లేఖను అందుకున్న తర్వాత ఏసీబీ అధికారులు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత దీనిపైన విచారణ కొనసాగుతుంది. విచారణ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి అరెస్టులు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ కనుక జరిగితే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే కేటీఆర్ అయితే చెప్తా ఉన్నారు, తాను 2 నెలలు జైల్లో ఉండి వస్తాను, ఆ తర్వాత పాదయాత్ర చేస్తాను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరొకవైపు రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ తోటి అలజడి చెలరేకుండా ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రత తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. పోలీసులకు కూడా మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు ఇప్పటికే ఇటు కోర్టును థ్యాంక్ యూ రాంబాబు.